హాయ్ మామ! 'అఖండ 2' హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య బాబు గారు, బోయపాటి గారు కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే ఎన్నో కాంట్రోవర్సీస్‌తో లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా రీజన్స్ వల్ల ఈరోజే రిలీజ్ అయింది. ఇప్పుడే చూసాను మామ. చూసాక నాకెలా అనిపించింది? 'అఖండ' అలా అదరగొట్టిందా? లేక బెదరగొట్టిందా? అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. జెన్యూన్ రివ్యూస్ వస్తుంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక సినిమా ఎలా ఉంది అంటే, సినిమా మీద నాకు ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అవ్వలేదు మామ. 'అఖండ' క్యారెక్టర్ వచ్చినప్పుడు తప్ప మిగతా సినిమా అంతా ఏంటయ్యా ఇది అని అనిపించింది మామ. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ అంటే లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సినిమా చూడడానికి వెళ్తాం. బట్ ఇక్కడ అవన్నీ దాటేసి ఏంటిది అని అనిపించింది మామ నాకు. ఆ విలన్స్ ఏంటో, ఆ అరుపులేంటో, ప్రైమ్ మినిస్టర్ అంటే పూర్తిగా నవ్వొచ్చేటట్టు తీశారు మామ. విలన్ ఒక వైరస్ని క్రియేట్ చేయడం, దాని యాంటీడోట్ని ఆపడానికి ట్రై చేయడం, అయినా గవర్నమెంట్ ఇదంతా చేస్తుంది ఎవరో తెలియకపోతే అల్లబట్టుకోవడం, ఇవన్నీ చేసిన వాడికి పదవి వస్తుందని ఆడనుకునేంత వీక్ పొలిటీషియన్ కమ్ విలన్ క్యారెక్టర్ ఏంటో నాకైతే బొత్తిగా అర్థం కాలేదు మామ. 'అఖండ' క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి హై ఉంటుంది. బట్ మెయిన్ విలన్ని స్టార్టింగ్లోనే కొట్టేశాక చివరి జరిగేదంతా వన్ సైడ్ వారే అయిపోతే ఇంక ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది మామ. ఇది బాలయ్య గారి మిస్టేక్ అని నేను అన్నాను. రైటింగ్ లెవెల్లోనే బోయపాటి గారు చేసిన మిస్టేక్ మామ ఇది. బేసిక్గా బోయపాటి గారికి మొన్నటి వరకు సిటీ లీడర్స్, తర్వాత స్టేట్ లీడర్స్ అయిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు నేషనల్ లీడర్స్ పై పడ్డారు. నేను ఒక మాట చెప్తాను మామ. బాలకృష్ణ గారి సినిమా మొత్తం సంస్కృతం డైలాగులు చెప్తారు. ఇప్పుడు నేను కూడా ఒక మాట చెప్తాను. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడ కూడా అదే జరిగింది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, దేశాన్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళ నుంచి 'అఖండ' దేశాన్ని ఎలా కాపాడాడు అనేది స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, 'అఖండ' సినిమాలో లాగే 'అఖండ' క్యారెక్టరే మామ. ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రం అబ్బా 'అఖండ' సినిమా చూస్తున్నారా అని అనిపిస్తుంటుంది మనకి. ఆ క్యారెక్టర్లో బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది మామ. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్లో లాజిక్లు లేవు, కానీ ఈ సినిమాకి అదే ప్లస్ అని అంటాను నేనైతే. తమనన్న డ్యూటీ చేశాడు, కానీ నాకు లౌడ్గానే అనిపించింది మామ. 'అఖండ'లో ఉన్న ఇంపాక్ట్ నాకు ఇందులో కనిపించలే. సనాతన ధర్మం గురించి, శివతత్వం గురించి చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ అయితే నాకు నచ్చింది మామ. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది మామ. ఫస్ట్ హాఫ్ని భరించడం అయితే చాలా కష్టం, నా వల్ల కాలేదు. చాలా కష్టంగా అసలు ఏంటయ్యా ఇది అన్నట్టు ఉంటుంది అనిపించింది నాకైతే. ఎంత దారుణమైన విలన్ క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చూడలేదు మామ. ఇంకోటి, ఇది 2 దేశాల మధ్య సమస్య. శత్రు దేశమే ఆ వైరస్ కరెక్ట్ కాదు అని ఆపేస్తే, ఈ విలన్స్ ఏమో దాన్ని ఒక దేశం మీద ప్రయోగించడం, బయోవార్ అంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పట్టించుకోకుండా 2 కుటుంబాల మధ్య స్టోరీలా ఉంటుంది మామ. ఇది నాకు అస్సలు ఎక్కలేదు. నెక్స్ట్, బోయపాటి గారి సినిమాలో లాజిక్స్ ఉండవు, బట్ స్టోరీలో అయినా అట్లీస్ట్ లాజిక్ ఉండాలి కదా మామ. ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఇంకా గ్రీన్ స్క్రీన్ షాట్స్ అయితే క్లియర్గా తెలిసిపోతుంది మామ. నాకు నచ్చలేదు ఆ వర్క్. అట్లీస్ట్ 'అఖండ' సినిమాలో ఎమోషన్ అయినా ఉంటుంది, ఇందులో అది కూడా లేకపోయే నాకైతే పెద్దగా ఎక్కలేదు మామ. ఇలా చెప్పుకుంటూ పోతే స్టోరీ లెవెల్లో చాలా మిస్టేక్స్ కనిపించాయి మామ. అవి నాకు తీసుకోవడం కష్టంగా అనిపించింది. బార్డర్ దాటేసాం కదా అని ఏది పడితే చూపిస్తే చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మామ. నెక్స్ట్, సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ కూడా, బాలయ్య గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ప్రజ్ఞ జైస్వాల్ క్యారెక్టర్ ఏం చేస్తుంది అందుకే దండేసాం అని. ఈ సినిమాలో కూడా ఫస్ట్ బాలయ్య క్యారెక్టర్ ఏం చేయదు, సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ ఏం చేయదు. వాళ్ళిద్దరికి కూడా దండేసి ఉంటే బాగుంది అనిపించింది. ఐ థింక్ 'అఖండ'కు వచ్చినంత అప్రిషియేషన్ అయితే ఈ సినిమాకి రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది మామ. ఓవరాల్గా చూడొచ్చా అంటే నాకైతే కష్టమే. బట్ బోయపాటి గారి సినిమాలు నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు. సనాతన ధర్మం అనే టాపిక్ ఉంది కదా అని నార్త్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, క్లిక్ అయిపోద్ది అనుకుంటే చాలా కష్టం మామ. చెప్పలేని ట్రోల్ మెటీరియల్ కూడా అయిపోవచ్చు సినిమా. బట్ ఎలాగో తెలుగు ఆడియన్స్ చూస్తారు కాబట్టి చల్తా అంటాను. బట్ ఫస్ట్ పార్ట్ ఈజ్ బెటర్ దెన్ సెకండ్ పార్ట్ అని అంటాను మామ. నెక్స్ట్, మోగ్లీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.